మన ఎర్త్ మీద కొన్ని యానిమల్స్ ఉన్నాయి. వాటిని చూస్తే నేచర్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ ని మర్చిపోయిందేమో అనిపిస్తుంది. ఒక బర్డ్ లిటరల్లీ ఒక మనిషిని చంపేయగలదు. ఒక ఆక్టోపస్ దాని సైజు చిన్న నిమ్మకాయ అంత ఉన్నా సరే ఒక మనిషిని 1 minute లోపు ప్యారలైజ్ చేసేయగలదు. అండ్ ఒక క్రియేచర్ పంచ్ వల్ల అయితే వాటర్ లోనే ఒక ఎక్స్ప్లోజన్ క్రియేట్ అవుతుంది. మరి లాస్ట్ యానిమల్ అయితే అసలు ఇది ఇంకా ఎలా బతుకుందని సైంటిస్టులు కూడా అర్థం కాలేదు. సో ఇవాళ నేచర్ యాక్సిడెంటల్లీ క్రియేట్ చేసిన 5 ఓవర్ పవర్డ్ యానిమల్స్ గురించి చూద్దాం. నెంబర్ 1 కాసోవారీ. ఫస్ట్ లుక్ లో ఇదేదో నార్మల్ కలర్ఫుల్ బోర్డ్ లా కనిపిస్తుంది కదా, కానీ బ్రో ఇది అసలు బర్డ్ కాదు, ఒక మినీ డైనోసార్ అని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా ఫారెస్ట్ లో ఉంటది ఇది. హైట్ ఆల్మోస్ట్ ఒక 6 feet ఉంటుంది. వెయిట్ కూడా చాలా హెవీ ఉంటుంది. బట్ అసలు హర్రర్ ఏంటంటే దీని లెగ్స్ అన్నమాట. దీని క్లాస్ పెద్ద పెద్ద కత్తులు అంత షార్ప్ గా ఉంటాయి, అంతే సైజులో ఉంటాయి. అండ్ ఇది అటాక్ చేసే వే కూడా యూనిక్ గా డైరెక్ట్ చెస్ట్ మీద కిక్ చేస్తుంది. అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ లో హ్యూమన్స్ ని ఇది చాలా సివియర్ గా ఇంజూరీ చేసింది. అండ్ జస్ట్ ఇమాజిన్ బ్రో, మీరైతే ఫారెస్ట్ లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇది మీ ముందుకు వస్తే. కానీ దీని క్లాస్ కన్నా డేంజరస్ థింగ్ ఏంటో తెలుసా? వాటర్ కింద ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేసే ఈ యానిమల్. నెంబర్ 2 మ్యాంటిస్ ష్రింప్. ఇదేదో చిన్న కలర్ఫుల్ రొయ్యలాగా ఉంది కదా, చూస్తే ఏదో క్యూట్ గా ఉంటుంది, కానీ దీని పంచ్ మాత్రం ప్యూర్ డిస్ట్రక్షన్. ఇది ఎంత స్పీడ్ గా పంచ్ చేస్తుందంటే దీని పంచ్ పవర్ కి వాటర్ కింద షాక్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ ఇది అక్వేరియం లో ఉన్న కేసెస్ లో అయితే అక్వేరియం గ్లాస్ కూడా పగిలిపోయింది. ఇంకా దీని ఐస్ గురించి అయితే అవి నెక్స్ట్ లెవెల్ అంతే. హ్యూమన్స్ కి 3 కలర్ రిసెప్టర్స్ ఉంటాయి, కానీ దీనికి 16 కలర్ రిసెప్టర్స్ ఉంటాయి. అంటే మనం వరల్డ్ ని SD వర్షన్ లో చూస్తే ఇది 4K అల్ట్రా HD Pro Max వర్షన్ లో చూస్తుంది. కానీ నెక్స్ట్ యానిమల్ మీరు చూసినా సరే ఇది డేంజర్ అనుకో. నెంబర్ 3 బ్లూ రింగ్డ్ ఆక్టోపస్. దీని సైజ్ ఒక నిమ్మకాయ అంత ఉంటుంది. దీని స్కిన్ మీద బ్లూ రింగ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అందుకే దీన్ని చూసిన వాళ్ళు చాలా మంది దీన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ దర్ లైఫ్స్. ఈ నిమ్మకాయ సైజ్ లో ఉన్న ఆక్టోపస్ వెనం హ్యూమన్ ని ఫ్యూ మినిట్స్ లోనే ప్యారలైజ్ చేసేస్తుంది. వర్స్ట్ పార్ట్ ఏంటంటే దీనికి యాంటీ వెనం ఇప్పుడు దాకా ఎవరు తయారు చేయలేదు. జస్ట్ ఇమాజిన్ బ్రో, బతికే ఉంటాం కానీ కదలలేం. సో స్టే అవే ఫ్రమ్ దిస్ ఆక్టోపస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ యానిమల్ ని చూస్తే మీకు నవ్వు వస్తుంది, కానీ దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ స్నేల్ ఇన్ ద వరల్డ్. నెంబర్ 4 కోన్ స్నేల్. ఎస్ బ్రో, స్నేలే, నత్త. ఇది బీచ్ లో దొరికే నార్మల్ షెల్ లాగా ఉంటుంది. దీన్ని చూసిన చాలా మంది హ్యాపీగా చేతిలోకి తీసుకుంటారు. కానీ ఆ షెల్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ వెనమ్ నేచర్ హ్యాస్ ఎవర్ క్రియేటెడ్ ఉందని వాళ్ళకి తెలియదు. ఇది టైనీ హార్పూన్ లాగా షూట్ చేస్తుంది. ఫిషెస్ అయితే ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ ప్యారలైజ్ అయిపోయి చనిపోతాయి. వీటిలో కొన్ని స్పీసీస్ అయితే హ్యూమన్స్ కూడా చాలా డెడ్లీ. జస్ట్ ఇమాజిన్, క్రొకోడైల్స్ నుంచి, షార్క్స్ నుంచి తప్పించుకుని ఒక చిన్న నత్తలో చనిపోతే ఎలా ఉంటుందో. కానీ నెక్స్ట్ యానిమల్ డేంజరస్ కాదు, అసలు అది ఇంపాసిబుల్. నెంబర్ 5 టార్డిగ్రేడ్. దీని నిక్ నేమ్ వాటర్ బేర్. మైక్రోస్కోప్ లో చూస్తే ఒక టైనీ కార్టూన్ మాన్స్టర్ లాగా ఉంటుంది. కానీ బ్రో, ఇది ఆల్మోస్ట్ ఇమ్మోర్టల్. ఎక్స్ట్రీమ్ కోల్డ్ లోను సర్వైవ్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ హీట్ లోను సర్వైవ్ అవుతుంది. ఆఖరికి మనుషులు చచ్చిపోయే రేడియేషన్ లో కూడా ఇది సర్వైవ్ అవుతుంది. అండ్ మ్యాజిక్ ఏంటంటే ఇట్ ఈవెన్ సర్వైవ్స్ ఇన్ స్పేస్. సైంటిస్టులు వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామని కొన్ని టార్డిగ్రేడ్స్ ని స్పేస్ కి పంపారనమాట. పంపించిన వాటిలో మోస్ట్ ఆఫ్ ద టార్డిగ్రేడ్స్ బతికే ఉన్నాయి. అంటే ఇవి ఎలా బతుకుంటాయంటే డేంజర్ వచ్చినప్పుడు వీటి బాడీని కంప్లీట్ గా డీహైడ్రేట్ చేసేసి ఆల్మోస్ట్ షట్ డౌన్ చేసేసి సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి. అండ్ నార్మల్ ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు దే కమ్ బ్యాక్ అలైవ్ అనమాట. అండ్ సీరియస్లీ మనం అంతా ఏదైనా ఆస్ట్రాయిడ్ పడి అంతమైపోయినా సరే ఇది మాత్రం బతికే ఉంటుంది. సో నేచర్ కొన్ని యానిమల్స్ ని ఇంత ఓవర్ పవర్డ్ గా క్రియేట్ చేసింది అనమాట. ఒకటేమో లిటరల్లీ బతుకున్న డైనోసార్, ఇంకోటి అండర్ వాటర్ బాక్సర్, అండ్ ఇంకోటి నిమ్మకాయ అంతా అసాసిన్ ఆక్టోపస్, అండ్ కిల్లర్ స్నేల్, అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఇమ్మోర్టల్ టార్డిగ్రేడ్. మీకు వీటిలో ఏది మోస్ట్ టెరిఫైయింగ్ అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి క్రేజీ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా క్రేజీ టాపిక్స్ తో కలుద్దాం. బాయ్.